నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శని గోచార రీత్యా పూర్వభద్ర నక్షత్రంలో సంచరించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఆయన మొన్నటి వరకు ఏప్రిల్ 6 నుంచి అక్టోబర్ 3 వరకు ఈయన ఇక్కడే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వక్రించి శతభిష నక్షత్రంలోకి వచ్చారు. సో ఈ శనిదేవుడు ఎప్పుడైతే మళ్ళీ పూర్వభద్ర నక్షత్రంలోకి డిసెంబర్ 28వ తేదీ నుంచి, అంటే అప్పటి వరకు వక్రంలో శతభిషంలోనే ఉంటాడు. సో ఈ డిసెంబర్ 28 నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఆల్మోస్ట్ ఏప్రిల్ 18th 20th వరకు ఆయన పూర్వభద్ర నక్షత్రంలోనే ఉంటారు. ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ లగ్నాల వారికి ఎలా ఉంటుంది, ఇది మళ్ళీ రీఎంటర్ కాబట్టి పూర్వభద్ర నక్షత్రంలో ఈసారి మళ్ళీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్రహం ఏదైనా ఒక నక్షత్రం మీద గోచారంలో వచ్చినప్పుడు ఆ నక్షత్రానికి అధిపతి అయిన ప్లానెట్ ఏదైతే ఉంటుందో ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల్ని యాక్టివేట్ చేస్తాడు. అయితే ఆ ఫలితాలు పొందాలి అన్నప్పుడు ఈయన ఎక్కడైతే కూర్చున్నాడో, ఈ భావాలకు అధిపతి అయిన ఆయన మీ జాతక చక్రంలో ఏ భావంలో కూర్చున్నాడో ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఈ ఫలితాలు పొందగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభలగ్నం వాళ్ళు ఉన్నారు. కుంభలగ్నం వాళ్ళకి ఇది ప్రస్తుతానికి ఇది శని గోచారం లగ్నంలోనే జరుగుతుంది. ఈ శని పూర్వభద్ర నక్షత్రంలో వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి మీకు 2వ ఇంటికి 11వ ఇంటికి ఆధిపత్యం ఎవరు, గురువు పాలిస్తున్నాడు. సో అందువల్ల ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మీ జాతకంలో కుంభలగ్నం వాళ్ళకి 2వ ఇంటికి 11వ ఇంటికి ఆధిపత్యం వస్తున్నందువల్ల ధన లాభస్థానానికి ఈ టైంలో ఇది యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీ ధన సమీకరణ జరిగే అవకాశాలు ఉంటాయి, లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కుంభలగ్నం వాళ్ళకి ఇది ఒక రకంగా శుభవార్తనే అనుకోవాలి. అయితే ఈయన ఏ యాక్టివిటీ చేయడం ద్వారా మీకు ఆ ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి, మీ జీవితంలో ఏ కార్యకలాపాల ద్వారా అవి ఎక్కువగా యాక్టివేషన్లు అవుతాయి అంటే మీకు ఖచ్చితంగా ఈయన లగ్నానికి అధిపతి శనిదేవుడు, ద్వాదశానికి అంటే మీ 12వ ఇంటికి అధిపతి, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా పరివర్తన వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు మీ జాతకంలో కేపీ భావచలిత చార్ట్ అని చూసుకోండి. అంటే మీకు కేపీ చార్ట్లో మీ గురువు ఎక్కడున్నాడో ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు ఈ ఫలితాలు వస్తాయనేది క్లియర్. ఇప్పుడు ఎవరికైనా 9వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, తీర్థయాత్రలు చేయడం ద్వారా, లేదు కన్సల్టెన్సీస్ ద్వారా, లేదు సలహాలు చెప్పేది విషయంలో కానీ మీకు డబ్బు చేకూరే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీ గురువు ఒకవేళ సప్తమంలో ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మీకు ఈ టైంలో బాగా ధనాదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రతి భావానికి అట్లే. మీకు మేషలగ్నం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మేషలగ్నం అనుకోండి, మీకు శనిదేవుడు పూర్వభద్ర అంటే 11వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు గోచార రీత్యా పూర్వభద్ర నక్షత్రంలో సంచరించాడు అనుకోండి, డెఫినెట్గా మీకు ఆయన గురువుని యాక్టివేట్ చేయాలి. గురువు ఉన్న భావాలు ఏవైతే మీకు 9వ భావానికి 12వ భావానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ 2 భావాల విషయాల్లో, అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, తీర్థయాత్రలు లేదా ఫారిన్ జర్నీస్. సో అది ఏ విషయం ద్వారా చేస్తారు, సోర్స్ ఎక్కడుంది అని అంటే ఈ మీకు జాతక చక్రంలో గురువు ఏ భావంలో ఉన్నాడో ఆ విషయాల పట్ల. ఇప్పుడు పంచమంలో ఉన్నాడు అనుకోండి, విద్యా విషయంపై, లేదా 4th హౌస్లో ఉన్న పంచమంలో ఉంటే మీకు కన్సల్టెన్సీ, ఇది స్టాక్ మార్కెట్ కూడా వస్తుంది, స్పోర్ట్స్ ద్వారా కానీ. సో ఇవన్నీ 5th హౌస్ కిందకే వస్తాయి. సో లేదు సప్తమంలో ఉంటే బిజినెస్ మూలకంగా మీరు ట్రిప్స్ చేయాల్సి ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇట్లా మనం ఖచ్చితంగా ఆ భావం ద్వారా యాక్టివేట్ అవ్వడం, ఈ 2 భావాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా చేయడం కాదు, అది అవుతాయి డెఫినెట్గా. ఎందుకంటే శని కర్మకారకుడు. బేసిక్గా ఆయన ఏ నక్షత్రంలోకి వచ్చాడో ఆ నక్షత్రాధిపతి మీ జాతక చక్రంలో మీ లగ్నానికి ఏ భావాలకు ఆధిపత్యం ఇస్తాడో ఆ 2 భావాలని యాక్టివేట్ చేస్తాడు. మీకు ఒకవేళ గురుమహాదశ జరుగుతుందనుకోండి, ఇంకా అసలు ఇది ఎక్కువగా రిజల్ట్స్ ఎక్కువగా మీరు అనుభవిస్తారు. అంటే మీ ఫలితాలు అనేవి మీకు అందుబాటులో ఖచ్చితంగా మీకు అనిపిస్తాయి. సో ఇది వృషభ లగ్నం వాళ్ళు తీసుకోండి, ఈయన అష్టమానికి లాభస్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అంటే రీసెర్చ్ ప్లేసు, తర్వాత ఇంజనీర్స్ ప్లేసు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అన్నిటికీ 8th హౌసే కారణంగా తీసుకుంటారు. 11th హౌస్ అంటే గెయిన్స్. సో వీటికి సంబంధించి కొంచెం ఎక్కువగా ఈ టైంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వీటిని యాక్టివేట్ చేస్తున్నాడు. ప్లస్ మీరు గురువు మీ జాతకంలో 4వ భావం ఉంటే ఖచ్చితంగా మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయొచ్చు, లేదు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయొచ్చు, 4th హౌస్ కదా. సో దాని ద్వారా ఈ 2 భావాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది, గురువు ఎక్కడున్నాడో ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఈ 2 భావాల్ని యాక్టివేట్ చేస్తుంది.
సో ఇది శని చేసే పని. అంటే కరెక్ట్గా మనకి చెప్పాలంటే ఏ నక్షత్రం ఇప్పుడు మనకి ఖచ్చితంగా శని పూర్వభద్రలో ఉన్నాడు కాబట్టి మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం. మిథున లగ్నం వాళ్ళకి శని పూర్వభద్రలో ఉన్నప్పుడు 7వ ఇల్లు 10వ ఇల్లు ఈ రెండింటిని యాక్టివేట్ చేయాలి. మీకైతే ఒకవేళ 2వ ఇంట్లో గురువు ఉన్నాడు అనుకోండి, ఇది కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అది మనకు సప్తమం అంటే పెళ్ళి కూడా వస్తుంది. మిథున లగ్నం వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ మ్యారేజ్ అనమాట. ఫ్రమ్ December 28 టు ఏప్రిల్ ఎండింగ్ లోపల మ్యారేజ్ చేసుకునే అవకాశాలు బలంగా ఇస్తాడు శనిదేవుడు. సో ఏదైనా బిజినెస్ కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం కానీ, ఒకవేళ 3వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి గురువు, త్రూ యూట్యూబ్ ఛానల్ వల్ల కానీ, లేదు ఇంకేదైనా షార్ట్ జర్నీస్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ 3 భావాలని యాక్టివేట్ చేస్తాడు. బట్ సోర్స్ ఏంటంటే మీకు గురువు ఈ కేపీ చార్ట్లో ఎక్కడున్నాడో ఆ భావాన్ని బట్టి ఆ ఫలితాలు మనం చెక్ చేసుకోవచ్చు. అదే కర్కాటక లగ్నం వారికి అయితే ఈయన 6వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అయ్యాడు గురువు. ఈ శనిదేవుడేమో పూర్వభద్ర అంటే అష్టమంలో ఉన్నాడు. సో ఈ అష్టమ భావానికి అంటే మర్చిపోయాను, శని ఏ భావంలో ఉంటే ఆ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా, అక్కడ కూడా ఆ ఫలితాలు కూడా చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఏ లగ్నమైనా తీసుకోండి, 10వ భావం ఇప్పుడు మేష లగ్నానికి ఇందాక మాట్లాడుకున్నట్టు 10కి 11కి అధిపతి అయిన మీ కార్యక్షేత్రంలో డెఫినెట్గా ఏదో ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దాని ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. మీ కామన్ ఫ్యాక్టర్ 9th 12th హౌస్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి సో దాని నిమిత్తం మీరు వెళ్తారు. బట్ సోర్స్ వచ్చి గురువు ఉన్న ప్లేస్ అవుతుంది. ధనానికి రావడానికి కానీ ప్రయాణాలకు కారణం ఏంటంటే గురువు ఉన్న ప్లేస్. సో ఇక్కడ టోటల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే ఒక పాయింట్లో చెప్పాలంటే శని ఉన్న భావాన్ని యాక్టివేట్ చేస్తాడు. శని గురువు ఉన్న భావాన్ని యాక్టివేట్ చేస్తాడు. గురువు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల్ని యాక్టివేట్ చేస్తాడు. సో ఇన్ని రకాల మార్పులు తీసుకొస్తున్నారు కాబట్టి శని గోచారం అనేది ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు. అఫ్కోర్స్ ఇది ఎందుకు అని అంటున్నానంటే ఈయన కాలపురుషుడి చక్రంలో దశమానికే అధిపతి ఆయన కర్మస్థానానికి. సో కర్కాటక లగ్నం వాళ్ళకి 6వ భావానికి 9వ భావానికి ఆధిపత్యం వహిస్తూ గురువు, మీ జాతకంలో గురువు ఎక్కడుంటాడో ఆ ప్లేస్ని, అది ఏదైనా కావచ్చు, కేపీ చార్ట్లో మీకు చూసుకోండి మీ జాతక చక్రంలో గురువు ఎక్కడ ఏ భావంలో ఉన్నాడు, ఆ భావానికి సంబంధించిన కార్యకలాపాలు చేయడం ద్వారా ఈ 6th హౌస్ 9th హౌస్ యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ 6th హౌస్కి తర్వాత 8th హౌస్లో శాటర్న్ ఉన్నారు. సో ఇక్కడ రోగస్థానం, అది దీర్ఘకాలిక రోగము. 8th హౌస్ అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయొచ్చు December to April లోపల ఆరోగ్యరీత్యా. కొంతమందికి జెనెటికల్ పార్ట్స్లో ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే 8th హౌస్ అంటే గుప్త రోగాలు అంటారు. సో ప్రైవేట్ పార్ట్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏదేమైనా అది ఆ పీరియడ్ వరకు కొంత సఫరింగ్ అయితే ఉంటుంది, తర్వాత మళ్ళీ పోవచ్చు. ఎందుకంటే అది ఉన్నంత వరకు ఆ 2 భావాలను యాక్టివేట్ చేస్తుంది కాబట్టి. అయితే గోచారం ఎప్పుడు కూడా టెంపరీయే. మీ దశ అంతర్దశల్లో కూడా ఒకవేళ 6th లార్డ్ దశ జరుగుతుందనుకోండి, అంతర్దశ లేదు దశ కానివ్వండి, అప్పుడు మీకు ఇది ఇంకా ఎక్కువగా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అనమాట. మీరు ఈ టైంలో ఇబ్బంది పడతారు ఆరోగ్యరీత్యా అని. సో గోచారంలో కూడా ఇప్పుడు మీకు ఇంత ఫస్ట్ మాట్లాడినప్పుడు కుంభలగ్నం గురించి 2వ ఇంటికి 11వ ఇంటికి అధిపతి అయిన గురువు యొక్క నక్షత్రంలో మీ శని సంచరిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఒక ఆ టైంలో గురు మహాదశో లేకపోతే ఏదైనా పంచమాధిపతి దశో ఏదైనా మంచి లాభస్థానాధిపతి దశో అలాంటివి జరుగుతున్నప్పుడు ఇది యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇంకా బాగా డబ్బు చేకూరే అవకాశం ఉంటుంది. అంటే 2 మిక్స్ అవుతున్నాయి కాబట్టి. సో దశ అంతర్దశకి గోచారానికి లింక్గా ఏర్పడినప్పుడు డెఫినెట్గా ఆ టైంలో ఫలితాలు మనకి ఖచ్చితంగా అక్యురేట్గా ప్రెడిక్షన్స్ చెప్పచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సింహలగ్నం వాళ్ళకి తీసుకోండి. సింహలగ్నం వాళ్ళకి పంచమం అంటే ఎడ్యుకేషన్ ప్లేస్, అష్టమం అంటే రీసెర్చ్. ఈ టైంలో మీరు ఎడ్యుకేషన్ పరంగా బాగా రీసెర్చ్ చేయొచ్చు. సలహాలు ఇచ్చే ప్రొఫెషన్లో ఉంటే బాగా మంచి సలహాలు ఇస్తారు. ఒకవేళ మీకు గురువు కానీ 4వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి కేపీ చార్ట్లో, డెఫినెట్గా మీరు అంటే వాస్తు సలహాలు కావచ్చు, లేదా ఇంకేదైనా పైన అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సలహాలు కావచ్చు, మీ దగ్గర నుంచి బాగా వస్తాయి. తర్వాత స్టాక్ మార్కెట్ గురించి బాగా అనాలిసిస్ చేయాలని ఒక తలంపు కలుగుతారు. ఎందుకంటే 5th హౌస్ 8th హౌస్ రెండింటికి సంబంధం ఉంది స్టాక్ మార్కెట్కి. సో ఇట్లా సింహలగ్నం వాళ్ళు డెఫినెట్గా ఈ టైంలో ఏంటంటే శని సప్తమంలో ఉంటున్నాడు. సో 7వ భావాన్ని యాక్టివేట్ చేయాలి. పక్కన ఆయన మీ యొక్క పంచమాన్ని అష్టమాన్ని చేస్తున్నారు.
సో మీ గురువు ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించి. 4th హౌస్లో ఉంటే రియల్ ఎస్టేట్ ద్వారా సంథింగ్ ఏదో బాగా రీసెర్చ్, మార్పులు చేర్పులు అనేవి మీ ఇంటి వాతావరణంలో కలిగే అవకాశాలు ఉంటాయి. మీ భూముల వ్యవహారాల్లో, మీ స్థిరాస్తుల వ్యవహారాల్లో ఉంటాయి. లేదా అట్లీస్ట్ వెహికల్కి సంబంధించినైనా. అంటే 4th హౌస్లో ఉంది కాబట్టి. 3rd హౌస్లో ఉంటే షార్ట్ జర్నీసు, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్సు, లేకపోతే మీ యొక్క స్వప్రయత్నాలు అంటారుగా, మామూలుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఇప్పటి నుంచి పనులు కావట్లేదు, నేను ఇక్కడి నుంచైనా కష్టపడాలని. సో ఇవన్నీ కూడా 3rd హౌస్కి సంబంధించింది. కొత్తగా ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా. సో అట్లా ఇప్పుడు మనకి సింహలగ్నం వాళ్ళకి ఎక్కడెక్కడ 5th హౌస్, 8th హౌస్, 7th హౌస్లో శనిదేవుడు, ఆ తర్వాత గురువు మీ జాతకంలో కేపీ చార్ట్లో ఎక్కడున్నాడు ఆ భావం. ఈ 4 ఆస్పెక్ట్స్లో మీకు ఫలితాలు అనేవి ఈ టైంలో, ఈ 4 మంత్స్లో ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఉంటాయి. కన్యా లగ్నం వాళ్ళకి గురువు 4వ ఇంటికి 7వ ఇంటికి అధిపతి. మీకు శాటర్ను 6th హౌస్లో ఉన్నాడు. మీ జాతకంలో ఒకవేళ గురువు ఇంకెక్కడైనా 11th హౌస్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు 11th హౌస్ కార్యకలాపాల ద్వారా ఇవి రెండు యాక్టివేట్ అవుతాయి. అంటే మీ సోషల్ సర్కిల్ పెంచుకోవడం ద్వారా కావచ్చు, బాగా అవుట్డోర్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా కావచ్చు, మీకు ఈ బిజినెస్కి సంబంధించి ఈ 4th హౌస్ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ విషయాల్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా. అదే టైంలో మీకు 4th లార్డ్ దశ, 4th లార్డ్ అని చెప్పకూడదు అంటే ఎందుకంటే ఆయనే గురువు కాబట్టి. సో గురు మహాదశ జరుగుతుంటే డెఫినెట్గా మీరు ఇంటికి సంబంధించిన విషయాల్లో బాగా యాక్టివిటీస్ పాల్గొనే అవకాశాలు ఉంటాయి. 6th హౌస్లో శని ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా 6th హౌస్ అంటే మనకి రోగం, రుణము, శత్రువులు అంటారు కదా. ఇక్కడ లోన్స్ పెట్టి 4th హౌస్లో ఉన్న గురువు యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీరు ఇంటిని కొనే అవకాశాలు ఉంటాయి లోన్ పెట్టి. ఈ టైంలో లోన్ అప్లై చేస్తే డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనం కన్యా లగ్నం వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు. అయితే మీకు గురువు కేపీ చార్ట్లో ఎక్కడ ఉన్నాడో ఆ భావం ద్వారానే, ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారానే ఈ రెండు ఫుల్ఫిల్ అవుతాయన్నమాట. లేదండి 9వ ఇంట్లో ఉన్నాడు మీకు జన్మజాతకంలో గురువు 9వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి. అంటే మీరు ఏదైనా దేవాలయం దర్శించడం ద్వారా, లేదు ధర్మకార్యాలు నిర్వర్తించడం ద్వారా, లేదు ఒక లాంగ్ ట్రిప్ వేసినందువల్ల కావచ్చు, ఆ భావం యాక్టివేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ రెండు భావాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కొలిక్కి వచ్చేస్తాయి. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా ఉంది. సో తులా లగ్నం వాళ్ళకి 3వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి గురువు. సో ఈ శనిదేవుడేమో మీకు 5th హౌస్లో ఉన్నాడు. సో 5th హౌస్ని యాక్టివేట్ చేస్తారు. ఈ 3, 6 భావాలని యాక్టివేట్ చేస్తారు. అంటే మీ డాక్యుమెంటేషను, మీ షార్ట్ ట్రిప్స్, తర్వాత మీ యొక్క శత్రువులు, రోగ రుణస్థానం అయిన దాన్ని, 6వ భావాన్ని అంటే మీనం వస్తుంది మీకు. సో ఇటుపక్క చూస్తే ఆయన గురువు మీకు మీ చార్ట్లో పర్టికులర్గా ఏదైనా ఇప్పుడు 11th ప్లేస్లో ఉన్నాడు అనుకోండి. డెఫినెట్గా మీ షార్ట్ జర్నీస్ ద్వారా లేదా డాక్యుమెంటేషన్ ద్వారా ఏదో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయడం ద్వారా మీకు గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ 4 మంత్స్లోనే మీకు ఆల్మోస్ట్ అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఏది తలపెట్టినా కూడా ఈ టైంలో ఖచ్చితంగా అది చిన్న షార్ట్ ఎంటర్ప్రైజెస్ కూడా, అంటే మీకు 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి దశమంలో ఉంటే మీ స్టేటస్ పెంచుకునే పని అది అట్లా మీ పర్సనల్ చార్ట్లో మీ గురువు ఎక్కడున్నాడో ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా డెఫినెట్గా వీటికి సంబంధించిన విషయాలు ఫ్రూట్ఫుల్ అవుతాయనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మనం. వృశ్చిక లగ్నం వాళ్ళకి 4వ ఇంట్లో శనిదేవుడు 2వ భావానికి, 5వ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి రెండింటికి కుటుంబ స్థానం. పంచమం అంటే కుటుంబంలో ఎవరు మనకి భాగంగా, ఒకవేళ సంతాన భాగ్యానికి అయితే మాత్రం ఇది మంచి రైట్ టైం వృశ్చిక లగ్నం వాళ్ళకి. ఆల్రెడీ గురువు గోచారంలో 7థంలో ఉన్నాడు, బట్ అయినా కూడా మీకు శని ఈ గురువుని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ జాతకంలో ఒకవేళ మీకు పంచమాధిపతి దశ జరుగుతుంటే ఇది 100% సంతాన భాగ్యానికి అనుకూలమైన సమయం. ఎందుకంటే మీ పంచమాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి శనిదేవుడు. అయితే ఈ దేని ద్వారా అంటే ఇప్పుడు 4th హౌస్ అంటే మీకు ఆ కార్యకలాపాలు కూడా చేయాలి కాబట్టి హౌస్కి సంబంధించిన వర్కులు అవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. రెనోవేషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రాపర్టీ పర్చేస్ చేయొచ్చు, గృహానికి అంటే ఏదైనా ఒక అవకాశం ఉంది. ఇప్పుడు అదే ధనుర్లగ్నం వాళ్ళు తీసుకోండి. మీకు లగ్నాధిపతి 4th లార్డ్ అయ్యాడు, అంటే గృహానికి సంబంధించిన అధిపతి అయ్యాడు. మీ లగ్నాన్ని, మీ వ్యక్తిత్వ నిర్మాణంలోకి డెఫినెట్గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకునే పనిలో
మీ యొక్క ప్రయత్నాలకి కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఈ టైంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదు ఒక గంట ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారడం కానీ ఈ టైంలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శనిదేవుడు 3వ ఇంట్లో ఉన్నాడు. సో షార్ట్ టర్మ్స్ జర్నీస్ అంటుంటారు కదా. సో ఇట్లా మీకు అది ఒకవేళ వృశ్చిక లగ్నం వాళ్ళకి దశమంలో ఉన్నారనుకోండి. సో ఈ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా మీ స్టేటస్ రీత్యా మీరు ఇక్కడ ఈ యాక్టివిటీస్ అనేవి మారిపోతుంటాయి అన్నమాట. దానికోసమని ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రాపర్టీ పర్చేస్ చేయడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ధనుర్లగ్నం వాళ్ళకైతే ఈ 9th హౌస్లో ఉన్నాడు అనుకోండి. ఒకవేళ మీ చార్ట్లో కేపీ చార్ట్లో 9వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు డెఫినెట్గా మీరు కూడా తీర్థయాత్రలు చేయడం ద్వారా కావచ్చు, ఈ రెండు ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి. ఈ భావాలను అయితే 100% యాక్టివేట్ చేస్తాడు ఆయన. మీకు పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురువు మీ లగ్నానికి లగ్నాధిపతి అయ్యాడు, 4వ ఇంటి అధిపతి అయ్యాడు ధనుర్లగ్నం వాళ్ళకి. సో తర్వాత ఈ మకర లగ్నం వాళ్ళకైతే ఆయన 2వ ఇంట్లో ఉన్నాడు శనిదేవుడు. తర్వాత 3వ ఇంటి అధిపతి 12వ ఇంటి అధిపతి అయ్యాడు గురుదేవుడు. సో అందువల్ల నేను ఏమంటానంటే ఈ టైంలో మీరు ఖచ్చితంగా జర్నీస్ చేస్తారు, బట్ డబ్బు కూడా లాస్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి. అందుకని మీరు ఆ 4 months ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి చోటుకు పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది మకర లగ్నం వాళ్ళు. సో అంటే ఈ డైరెక్ట్గా మనము మీకు ఒకవేళ జాతకంలో గురువు కానీ వేరే పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అంటే ఆ టైంలో మీకు అష్టమాధిపతి దశ జరుగుతుంది, అప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. సో అది చూసుకోండి. ఈ 4 months చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభలగ్నం వాళ్ళ గురించి మాట్లాడేశాను. మీన లగ్నం వాళ్ళకైతే మీ శనిదేవుడు 12వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది ఫారిన్ ట్రిప్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే అది కూడా లగ్నం దశమాధిపత్యం వహించింది కాబట్టి గురువు డెఫినెట్గా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ టైంలో ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఫారిన్ ట్రిప్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి త్రూ జాబ్ వల్ల. సో ఆ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి శనిదేవుడు డెఫినెట్గా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మీకు లగ్నంలోనే రాహు ఉన్నాడు గోచారంలో. ఇప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అన్నమాట వీసాకి అప్లై చేసేదానికి. సో ఇవన్నీ శనిదేవుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు, మీకు గోచారం అంటే మీ లగ్నం నుంచి శనిదేవుడు ఏ భావంలో ఉన్నాడు, తర్వాత మీ జన్మజాతకంలో గురువు ఏ భావంలో ఉన్నాడు, ఈ 4 ఆస్పెక్ట్స్లో ఆయన యాక్టివేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది బాగా బెనిఫిట్ రిలేషన్ అంటే మంచి ఈ లగ్నాలకి కొంచెం మంచిగానే జరుగుతుందని చెప్పేదానికి కుంభలగ్నం వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ముఖ్యంగా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వృశ్చిక లగ్నం వాళ్ళకి బాగానే ఉంది. మిగతా వాళ్ళందరికీ న్యూట్రల్ అనమాట. అంటే మేష లగ్నం వాళ్ళకి కూడా బాగుంది, బట్ అయితే ఆయన వ్యాపార రీతి అంటే ధనం కన్నా వ్యాపార రీతి ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇటు చూస్తే శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటున్నాడు, 9వ ఇంటికి 12వ ఇంటికి ఆధిపత్యం వహిస్తున్నాడు. ఇటు చూసిన ట్రావెల్స్ ఇండికేషన్ చేస్తుంది అది. సో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన లగ్నాల్లో మెయిన్ వృషభ లగ్నం ఒకటి, కొంచెం తర్వాత కన్యా లగ్నం కూడా ఓకే, కానీ అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్కాటక లగ్నం ఒకటి, వృషభ లగ్నం, కర్కాటక లగ్నం, కన్యా లగ్నంకైనా ఓకే అండి, పర్వాలేదు, న్యూట్రల్ అది. మిగతా వాళ్ళు అంతా పర్వాలేదండి, ఓన్లీ ఈ 3 లగ్నాలు బాగున్నాయన్నమాట ఈ టైంలో. అయితే మీకు ఆ టైంలో దశ అంతర్దశలు మరీ దారుణంగా ఉన్నాయనుకోండి, అష్టమాధిపతి దశో లేకపోతే రాహు అంతర్దశలో ఇట్లాంటివి జరుగుతుంటే ఈ ఫలితాలు అందించేదానికి కొంచెం కష్టమే శుభ ఫలితాలు అందుకోవడంలో. బట్ ఒకవేళ మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ఇది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఇది ఈ టైంలో మీరు మంచిగా గెయిన్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ గోచారం అంతా కూడా ఎప్పుడు కూడా దశ అంతర్దశలను బేస్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఓకేనండి, నమస్తే, మీ రాజేష్.